Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. This time I would like to thank God for having given me the opportunity to share with you some of my memories of Mr. T. Suresh Garu. He is a wonderful human being who is so loving, caring, affectionate, jovial, and always fun-loving. My relationship with Suresh Garu is something different. My relationship with him is like a relationship between senior and a junior. Senior junior ఏం చేస్తారండి, ర్యాక్ చేస్తారు కదా. సో ఇన్ ద సేమ్ వే ఆల్వేస్ సురేష్ గారు ఏంటంటే నన్ను used to rag me, used to tease me n number of times. Myself, Suresh Anna and Nadai Garu, we went to Araku and Anantagiri, particularly at the time of church construction at Anantagiri. Many times we used to go there. And వెళ్ళేటప్పుడు ప్రతిసారి కూడా ఎన్ఏడి జంక్షన్ దగ్గర రైట్కి తిరుగుతాం కదండి. ఆ రైట్కి తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు ఇక ముందేమో సురేష్ గారు డ్రైవ్ చేసేవారు, పక్కన నా దగ్గర కూర్చునేవాళ్ళు, వెనకాల నేను కూర్చునేవాడిని. ఇంకా స్టార్ట్ చేసేవాళ్ళు సురేష్ గారు, పాదిరి గారు నేను అమ్మలు ఏమన్నారో తెలుసా అండి అని స్టార్ట్ చేసేవాళ్ళు. ఇంకంతే, నాదయ్య గారి సంగతి తెలియదు ఏముందండి. ఇక సురేష్ గారు అంటే నాదయ్య గారు అనే రకం. సో ఇక వాళ్ళిద్దరూ ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదండి. వాళ్ళిద్దరూ నా గురించి చాలా, నా గురించి ఒక్కడిదాన్నే కాదు కానీ ఇంకా చాలామంది గురించి కూడా జోకులు వేస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళు నవ్వుతూ ఉండేవాళ్ళు, వెనకాల కూర్చొని నేను నవ్వుతూ ఉండేవాళ్ళు. అసలు టైం అనేది తెలిసేది కాదండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం, అక్కడ పని చూసుకునేవాళ్ళం, మళ్ళీ రాత్రికి వచ్చేసేవాళ్ళం. కానీ బట్ అసలు ఆ టైం అనేది తెలిసేది కాదు. ఎందుకంటే అంత జోవియల్గా, అంత సరదాగా, అంత కలిసిమెలిసి ఉండేటటువంటి వాళ్ళు. అంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే పాదిరి గారు, లేకపోతే నా అసిస్టెంట్ పాస్టర్ గారు, సెక్రటరీ, ట్రెజరరు, ప్యారిష్ కమిటీ మెంబరు, డైసిషన్ కౌన్సిల్ మెంబరు అని ఇటువంటి అసలు డిఫరెన్షియేషన్ అనేటటువంటిది ఉండేది కాదండి. యూఆర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ. అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అనమాట. వీఆర్ ఆల్ ఫ్యామిలీ. అందుకనే అంటారు కదా సెయింట్ జాన్స్ ఫ్యామిలీ అని అంటారు. దట్ ఈస్ ట్రూ, 100% ట్రూ. అందరూ అంత కలిసి సంతోషంగా ఉండేటటువంటి ఒక గొప్ప దేవుని సంఘం అది. అక్కడ అందరూ కూడా వారి యొక్క ప్రేమ కూడా అదే రీతిగా ఉండేటటువంటిది. ఎక్కడికన్నా భోజనం ఎక్కడన్నా జరిగినప్పుడు భోజనం అక్కడ మనకంతా వైజాగ్లో బుఫే కదండి. సో 4-5 కూర్చొని నుంచొని భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి చూసేవాడు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు తెలియదు. ప్లేట్ పట్టుకొని డిగ్రీగానే వచ్చేసేవాడు. వచ్చేసి అమల్ టమాటా పప్పు వేసుకున్నావా అనేవాడు. అన్న ఏంటన్నా అందరి ముందు టమాటా పప్పు అంటారు ఏంటన్నా అని నేను చాలా ఒక ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ అడిగారు నన్ను ఒకసారి, మీకు అన్నిటికంటే ఫేవరెట్ డిష్ ఏదండి అని అడిగితే ఎప్పుడు చెప్పా. అది ఏ మూడ్లో ఉండి చెప్పానో టమాటా పప్పు అని చెప్పాను. ఇంకా అప్పటి నుంచి భోజనం జరిగినప్పుడు అల్లా టమాటా పప్పు వేసుకున్నావా, నీకోసమే స్పెషల్గా తయారు చేయించాను అనేవాడు. అంటే అంత సరదాగా వారు ఉండేటటువంటి వారు అన్నమాట. ఒకసారి నాకు చికెన్ పాక్స్ వచ్చిందండి. చికెన్ పాక్స్ వచ్చినప్పుడు సాధారణంగా ఎవరు కూడా అటువంటి టైంలో ఎవరు రారు. కానీ నాకు చికెన్ పాక్స్ వచ్చిన 4th డే నాకు బాగా ఐ స్టిల్ రిమెంబర్. ఆయన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అమ్మలు ఏంటి, ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఆయన నన్ను పరామర్శించి వెళ్ళినటువంటి వారు. అంత లవింగ్ పర్సన్. నేను వైజాగ్లో 8 years చేశానండి. 8 yearsలో ద బెస్ట్ పిక్చర్ అది లాస్ట్ టైం నాకు బెట్టినే పంపించింది. అప్పుడు నాదయ్య గారు చనిపోయినప్పుడు బెట్టి నాకు పంపించింది. అది దట్ వాజ్ ద బెస్ట్ పిక్చర్ అన్నమాట. ఏంటంటే అందులో నేను, నా పక్కన నాదయ్య గారు, నాదయ్య గారి పక్కన సురేష్ గారు, సురేష్ గారి పక్కన జేమ్స్ ఆనంద్ గారు, మేము నలుగురు ముందు వరుసలో కూర్చొని ఉన్నాం. వెనకాలేమో విజయ్ ప్రధాన్ గారు కూర్చొని ఉంటారు. అక్కడ వ్యాలిడిక్టరీ ఫంక్షన్ జరుగుతుంది స్కూల్ది.
సో అక్కడ జరుగుతున్న దాంట్లో నాదయ్య గారు ఏదో మొత్తానికి అక్కడ చూసి ఆయన ఒక జోక్ వేసారు. జోక్ వేసేసరికి ఇక అందరం నవ్వుతూ ఉన్నాం అన్నమాట. అందరం నవ్వుతూ ఉన్నాము. వెనకాలకి విజయప్రధాన్ గారు అయితే ఆయన నవ్వి బొగ్గలు నొప్పేసి ఆయన బొగ్గలు నొప్పుకుంటూ కూర్చొని ఉంటాడు. అంత సరదాగా అన్నమాట. అక్కడ జరుగుతున్న అది వాలిడిక్టరీ ఫంక్షన్ జరుగుతుంటే అక్కడ సిచ్యువేషన్ అదేనమాట. నా పక్కన వాళ్ళు ముగ్గురు ఇప్పుడు లేరండి. వాళ్ళు ముగ్గురు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇప్పుడు ఆ ఫోటో చూసినప్పుడల్లా ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు, ఇక నెక్స్ట్ నేనే అని అనిపిస్తుంది. నిజమండి. ఎందుకంటే బికాస్ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మున్నన్న గురించి విన్నాం, ఇప్పుడు సురేష్ గారి గురించి వింటూ ఉన్నాం. అండ్ వన్ డే ఆర్ ది అదర్ మనందరం కూడా మరి దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. దీని గురించి నాకు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక వియర్డ్ థాట్స్, ఒక క్రేజీ థాట్ నాకు ఒకటి కలిగింది. ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్యారడైజ్లోకి వెళ్ళి అక్కడ సెయింట్ జాన్స్ ప్యారిష్ విశాఖపట్నం అని ఒకటి నాదయ్య గారు ఈబీఎస్ నాదయ్య గారి ఆధ్వర్యంలో ఒకటి స్టార్ట్ చేసి దాంట్లో రెవరెండ్ గార్డెన్ అంకుల్ రైడ్ ఆన్ ఇన్ మ్యాజెస్టీ అని చెప్పి క్వైర్ కండక్ట్ చేస్తూ ఉంటే ఆ క్వైర్లో సురేష్ గారేమో బేస్లో కూర్చొని బేస్ పాడుతూ ఉంటే కలద్దాలు ఇలా ముక్కు మీద ఇలా పెట్టుకుంటారు, ఆయన ముక్కు మీద పెట్టుకొని పాడుతూ ఉంటారు. సో ఆ క్వైర్లో ఆయన బేస్లో పాడుతూ ఉంటే నాదయ్య గారు, జేమ్స్ ఆనంద్ అన్న, తర్వాత మున్నన్న, జిఎస్ ఆనంద్ అన్న, వీళ్ళు నలుగురు బయట ఉండి కూర్చొని సురేష్ గారి మీద జోకులు వేసుకుంటూ ఉంటే అది ఎలా ఉంటుంది అని ఆలోచిస్తేనే ఆ ఫీలింగే చాలా మంచి ఫీలింగ్ కలుగుతూ ఉన్నది. ఎందుకంటే ఎస్ దట్స్ వాట్ దే విల్ బి డూయింగ్ దేర్ కదండి. దే విల్ బి సింగింగ్ ప్రైజెస్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ కదా. సో వీళ్ళందరూ అక్కడ కలిసి మరి దేవుని స్తుతిస్తూ ఇంత సంతోషంగా ఉంటారనేటటువంటిది ఆలోచన చేస్తేనే ఆ ఫీలింగే ఇట్స్ ఏ వండర్ఫుల్ ఫీలింగ్. అండ్ వన్ డే ఆర్ ది అదర్ మీరు నేను కూడా మరి దేవుని దగ్గరికి చేరాల్సిందే కదా, మనం అక్కడికి వెళ్ళాల్సిందే కదా. అట్ దిస్ టైమ్ మరియన్ ఆంటీ, బెట్టి, స్వీటీ, యువర్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో ఆల్ దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్, ఐ వుడ్ లైక్ టు remind all of us that we are living in the last days of the end times. ఇది మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే ఆల్వేస్ యు కీప్ ఎ వాచ్ ఓవర్ ఇజ్రాయెల్ అండ్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ ఇజ్రాయెల్ అండ్ ద మిడిల్ ఈస్ట్. వాట్ ద బైబిల్ ఈస్ prophesying, especially Ezekiel chapters 38 and 39 and Matthew's Gospel చాప్టర్ 24. మీరు ఒకసారి కుదిరితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి చదివితే అందులో ప్రాఫెసీ చేయబడినటువంటి ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితులు అన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రజెంట్ వరల్డ్లో మనం చూస్తూ ఉన్నాం. సేమ్ వాట్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రాఫెసీ దే ఆర్ హ్యాపెనింగ్ నౌ. సో దట్స్ వై ఐ వాంట్ టు రిమైండ్ అస్ ఆల్ దట్ వీఆర్ లివింగ్ in the last days of the end times. దేవుడు ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ ప్రభు ఏమంటాడంటే దీస్ ఆర్ ఆల్ ద బర్త్ ప్యాంగ్స్ అని అంటాడు కదండి. బర్త్ ప్యాంగ్స్ బిఫోర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో వీఆర్ at the last days before his second coming, but before his second coming the rapture has to take place కదా. ఆ సెకండ్ కమింగ్కే మనం దగ్గరగా ఉన్నామని అంటే ఇంకా దానికంటే ముందు ర్యాప్చర్ అవ్వాలి అంటే సంఘం ఎత్తబడాలి. ఆ సంఘం ఎత్తబడాలి అని అంటే ఆ ఎత్తబడేటటువంటి సంఘంలో నీవు నేను ఉండాలంటే వీ నీడ్ టు బీ విజిలెంట్, వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్ అండ్ వీ నీడ్ టు బీ రెడీ అండ్ వీ నీడ్ టు బీ వాచింగ్. సో మెరీనా ఆంటీ, స్వీటీ, బెట్టి, యువర్ ఫ్యామిలీస్, మీరు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరం కూడా ఏంటంటే వెరీ సూన్ వీఆర్ ఆల్ గోయింగ్ టు బీ టుగెదర్. అది బట్ ఇప్పుడు ఏంటంటే మన లవ్డ్ వన్స్ మనకంటే ముందుగా వాళ్ళు దేవుడు వారిని పిలుచుకున్నాడు. బట్ వెరీ సూన్ మనందరం కూడా మరి అక్కడికి వెళ్ళవలసినటువంటి వారిని. సో అక్కడికి వెళ్ళాలి, వాళ్ళతో పాటు మనం ఉండాలి అని అంటే యు ఆల్ నీడ్ టు బీ ప్రిపేర్డ్.
మనందరం సిద్ధపడి ఉండాలనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ మరి నాంటి స్వీటీ బెట్టి మీకు అందరికీ కూడా our prayers are with you, and may the presence of the resurrected Lord be with you, especially at this time of bereavement. Thank you, Betty and Chikana, for giving me this wonderful opportunity. Thank you, and God bless.